హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డైట్ గురు డాక్టర్ విఆర్కే గారితో ఉన్నాం. కొంచెం డైట్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఆల్వేస్. ఓకే సార్, షుగర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి? వాళ్ళు గంట కుప్పలు బారైన మొదలంట, అంతే కదా. అని నేను తగ్గిస్తాను కదా. నిజాన్ని 8 ఏళ్లలో నేను కనుక చెప్పిన కౌరులకి వ్యతిరేకమైన దానికి వస్తే నన్ను మామూలుగా మోసి ఆడుకుంటారా? నన్ను ఒక ఆట ఆడతాను. పైగా నేను మందులు పారేయమంటాగా. నేనేం మీ ముందు మీకు అనుకూలంగా చెప్పాను, జైల్లో పెట్టాలి మిమ్మల్ని గెపిస్తున్నా. మరి తేడా ఉంటే మరి ఎవడ వచ్చేవాడికి ముందుకి నెలలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా వయసు ఎందుకు పైగా ఉంది? నేను వాళ్ళ మీద నాకు ఎంత నమ్మకం అంటే, వాళ్ళ మందులతో డయాబెటీస్ తగ్గిన ఒక్కడిని చూపిస్తే నేను 2 కోట్లు ఇస్తానంటే అని నేను ఛాలెంజ్ 8 ఏళ్ళని చేస్తానంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని నేను నమ్ముంటాను. వాళ్ళ మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్. నాకు 100 మార్కులు ఆట సరే, నువ్వు 0 దాటి 1 కూడా రాదని నీ మీద నేను బెట్టు కడతానంటే నువ్వు ఎంత ప్రతిభావంతుడు నేను నమ్ముండాలి. నేను నీ ప్రతిభ మీద నాకు ఎంత నమ్మకం ఉండాలి. సో ఇన్ని జరిగినది ఏం చేస్తారు? రాజుగారికి దేవతా వస్త్రాలు కదలాగానే పచ్చి మోసాలు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సిగ్గు కూడా పడరు. బరి తెగించి కొంతమంది డయాబెటీస్ కాన్ఫరెన్స్లు కూడా పెట్టి మరి ఈ భారతదేశం మొత్తం మాఫై చేసిన వాళ్ళు డయాబెటీస్ మందులు వాడాలండి. పారాయాలంటే అబద్ధం అండి. అబద్ధమే పిచ్చబాజల్లారా. నేను కొన్ని వేల రిపోర్ట్లు కదా, లక్షల రిపోర్ట్లు ఇస్తా. రిపోర్ట్లు ఎలా మారుతాయో నువ్వు చెప్పాలిగా. ఇప్పుడు టైప్ 1 పిల్లడు ఉన్నాడు అనుకుందాం మాట వరుసకి. టైప్ 1 అంటే సిపెప్టైడ్ అంటే ప్యాంక్రాస్లో బీటా సెల్స్, ఐలెట్ సెల్స్లో బీటా సెల్స్ డెడ్ అవటం, నీ ఇమ్యూనిటీ చంపేయటం. సో పర్మనెంట్ డ్యామేజ్ అది. ప్రపంచంలో ఇంతవరకు టైప్ 1 దగ్గర ఒక్కడు కూడా నమోదు గల. ఒక్కరోజు కనుక నువ్వు తేడా లేకపోయినా నువ్వు ఫుడ్ది ఇన్సులిన్ చేయకపోయినా చనిపోతామని చెబుతారు. మరి నేను ఆ సిపెప్టైడ్ దెబ్బకి నెలలో రికవర్ చేసిన దగ్గర నుంచి 6 నెలలో, 3 నెలలో, సంవత్సరం రికవర్ చేసిన ఉంటే అది నీ రిపోర్ట్లు అయినప్పుడు నువ్వు 2 చేయాలి. ఒకటి, నువ్వు అబద్ధం అన్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మాట, నువ్వు అబద్ధం అందలుచుకున్నావు అనుకో, అది నమ్మలేంది, నువ్వు చేయలేంది. నువ్వు అబద్ధం అంటే ఏం చేయాలి? ఆ ల్యాబ్ రిపోర్ట్లు నాయి ఉండవు. ఓ టెనెట్ ల్యాబొరేటరీలో మోహన్ డయాబెటీస్, కిమ్స్ హాస్పిటల్లో ఉంటాయి. వాళ్ళు నా తరఫున అయితే నువ్వు ఇలా రిపోర్ట్ ఇమ్మంటే ఇవ్వరుగా. నీ దగ్గర ఉండేవాళ్ళగా. ఓ 14 ఏళ్ళ నుంచి మన డయాబెటీస్ లాంటి దగ్గర ఓ పేషెంట్ ఉన్నాడు అనుకో, వాడు చూస్తా వెళ్తున్నారు వీళ్ళు. వాడు సిపెప్టైడ్ ఎప్పుడు చూసినా 0.5 లోపు ఉంది. నువ్వు వాడు పెంచలేకపోయావు, ఇన్సులిన్ ఇస్తున్నావు, 100 యూనిట్లు ఇన్సులిన్ ఇస్తున్నావు. ఇప్పుడు 17 ఏళ్ళ నుంచి వాడుతున్నాడు. ఇప్పుడు నేను పారేసే మందులు, నేను మోటార్ రోజు ఇన్సులిన్ తీసి అవతల పెంట కప్పులు పారాయించా. వాడు ఇన్సులిన్ తీసుకున్నప్పుడు 300, 200 చూపించే షుగరు ఇప్పుడు 90, 100 డబుల్ డిజిట్లో ఉంది. నెల తిరిగేది ఎప్పటికల్లా 0.51 నుంచి 2.08కి వచ్చింది. 39 ఏళ్ళు అతనికి. ఏం చేస్తారు మీరు? నిజం చెప్పాలంటే నేను మీ ప్లేస్లో ఉంటే దీన్ని దూకి చచ్చిపోతా. సిగ్గు లేదు కాబట్టి మనకు ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా అట్టా కాదు అని మా సైన్స్ చెబుతాం. ఏంటి మీరు చెప్పే సైన్స్? ఒక మందు బిళ్ళతో బిగిన్ చేసి కంట్రోల్ పేరు చెప్పి 2 తీసుకెళ్ళి 3 తీసుకెళ్ళి 4 ట్యాబ్లెట్లు చేసి ఓ రోజు ఇన్సులిన్ పెట్టి 10 యూనిట్ల నుంచి 150 యూనిట్లు తీసుకెళ్ళి అప్పుడు కూడా షుగర్ని అదుపు చేయలేక 350 ఉంటే చివరికి కన్ను కాలు పోయే స్టేజ్ తీసుకొచ్చి గ్యాంగ్రీన్ కాలు తీసి సిగ్గు లేకుండా డయాబెటిక్ నెఫ్రోపతి వస్తే కిడ్నీలు పోతే డయాలసిస్ పంపించి ఆడి కిడ్నీలు మారిపించి ఆడి జీవోత్సవంలా చేసి చంపటమా? ఇదేనా మీ మొండమోపు సైన్స్? దీని పేరు సిగ్గన్న లేదు మీకు సైన్స్ అని చెప్పడానికి. కొంచెం కూడా సిగ్గుపడరా? ఒక్కడ తగ్గించిన చరిత్ర లేదు. 40 ఏళ్ళ నుంచి నడుపుతున్న హాస్పిటల్, చైనా హాస్పిటల్ అక్కడ పెట్టాం. ఇప్పుడు హైదరాబాద్ ఉద్ధరించడానికి వచ్చామని చెబుతున్నారు. హైదరాబాద్ ఉద్ధరించడానికి వచ్చారండి వీళ్ళు. అక్కడ ఏడవలేదు కానీ ఇక్కడ ఏంది ఉద్ధరించడానికి వచ్చారు? ఒక్కొక్క మిషన్లని భారీ అమ్మటానికి, ఇన్సులిన్ తీసేయడానికి కాదు, కొత్త మిషన్లు తీసుకొచ్చి ఇన్సులిన్ దానంతరం అదే చేసుకున్నట్టు మిషన్లు ఒంటికి తగిలిచ్చేయటం, లక్షలు తీసుకుని ప్రజలు పిండేసి. ఒక డయాబెటీస్ వచ్చినట్టు మామూలుగా నీకు ఏదో కడుపు నొప్పి వచ్చింది అనుకో, జ్వరం వచ్చింది అనుకో, అలా వెళ్తావు, తగ్గించుకొస్తావు. చివరికి స్టంట్ వేసి ఆయన కూడా స్టంట్ వేస్తాడు, పంపించేస్తాడు. నీ పెద్ద ఏదో మిగతా పక్కన పెడితే. వీళ్ళు అలా కాదు, నెలలా పిండి రక్తం పిప్పి చేస్తారు వీళ్ళు. వీళ్ళకి సైన్స్కి సంబంధమే లేదు. వీళ్ళు ఏమంటారంటే మాది సైన్స్, వేరే వాళ్ళు ప్యాకులు అంటారు. నేను ప్యాకులని మొన్న ఒక అజ్ఞాని డయాబెటీస్ సంబంధించి దమ్మిడి అవగాహన లేని ఒక అజ్ఞాని ప్రస్తుతం మాట్లాడాడు. ఎందుకు అజ్ఞాని అంటున్నానంటే, చదివితే కాదు పాయింట్. ఎప్పుడు నువ్వు చదివితే రాదు. నువ్వు చదివావుగా, పెద్ద పోటుగాడు, పెద్ద ఎండ్రోకాలజిస్ట్, భారతదేశంలో గొప్పడుగా, ఒక్క డయాబెటీస్ తగ్గించి వస్తా. నేను 1000 మందిని తగ్గిస్తాను, నువ్వు ఒక్కడ తగ్గించి. నేను 10,000 మంది తగ్గిస్తారు, ఒక్కడ తగ్గించు. నేను 10,000 రిపోర్ట్లు ఇస్తాను. ఒకడు మందులు దూరం చేయలేదు, నువ్వేం డాక్టర్వి? నీదే నాలెడ్జి? నీ నాలెడ్జి ఈ హాఫ్ నాలెడ్జ్ చేసుకునే ప్రజలంతా ఇంత నాశనం చేసావు. డయాబెటీస్లో మాఫై చేసినట్టు చేసి ఒక్కడికన్నా రాష్ట్రపతి, ప్రధానమంత్రుల దగ్గర నుంచి రక్షా పడిదాకా వీళ్ళు ఒక్కడ తగ్గించారు. వీళ్ళు ఇది ఒక వ్యాపారం మోడల్. పేషెంట్ ఒకసారి వస్తే చచ్చిపోయారు కూడా దొడ్లో కట్టేసుకుని మేత వేయకుండా పాలు ఇచ్చుకునేట్టు చేసుకునే ఒక నీచమైన విధానం.
నేనేమంటాను, పెంటకపల బారేడు మందులంట. ఉమ్, అంతెందుకు, మన కామెడీ ఆఫ్ ఇండియా తెలుసా, ఆ, చైనా వాడు ఏదో కనిపెట్టాడంట, ఐలెట్ సెల్స్ మార్చేసి సెల్లను తీసుకెళ్ళి ఏదో మార్చి మొత్తం చేశాడు. అది చేయడం 40-50 లక్షలు అవుద్ది, లేదా ఊరినే అవ్వదు. మారిస్తేనంట ఒక 3 నెలలకి టైప్ 2 వాడికి ఇన్సులిన్ పారేశారంట. అసలు గుడ్డాగట్లు ఎవరికి మన టీవీ ఛానళ్ళకి కానీ మన డాక్టర్లు కొంతమంది మిత్రులకు కానీ అసలు చైనా వాడు మహానుభావుడు కనిపెట్టేశాడు. మరి అదే చైనా వాడు క్యాన్సర్ తగ్గినంత 2018లో 1000 మంది తగ్గినంత నాకు ఆంకో న్యూట్రిషన్స్ అవార్డు ఇచ్చి అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ బ్లాక్ నా పేరు పెట్టాడు. దానివల్ల గుర్తించాం అక్కడ చైనా వాడు పనికిరాడు. సరే చేశాడు, బాగానుంది. ఎన్నాళ్ళకి 3 నెలలకి 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెడితే 10 సంవత్సరాలు కష్టపడి ఒకటి చేశారు ప్రయోగాత్మక ల్యాబ్లో. మరి నేను మిలియన్ల మందిని మొదటి రోజు పెంటకపల పారించి నీ చుట్టూ తిరిగే వాళ్ళు 3 మందిని షుగర్ తగ్గించేసాక మొదటి రోజు పారేసాక మరి రామకృష్ణ ఎందుకు పని రేపోయాడు, ఇది న్యూస్ ఎందుకు కాలేదు, ఇది హెడ్లైన్లు వచ్చి న్యూస్ ఎందుకు కాలేదు. దగాకోర్లు, ప్రజల్ని ఇర్రేళ్ళు అనుకుంటా మోసం. ప్రజలు కూడా చాలామంది ఇర్రేళ్ళే, ఈ ఆలోచన ఉండదు. అరే మన రామకృష్ణ ఇక్కడ ఉండేవాడు, మీటింగ్ పెడితే 30,000 ఉన్న 40,000 మంది 8 గంటలకు వచ్చి అన్నారు, 1000 మంది వచ్చి టెస్ట్ మోన్లు చెప్పారు, 1000 మంది డాక్టర్లే 20 ఏళ్ళ నుంచి వాడిన షుగర్లు పోగొట్టుకుని పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా రాలేదు. షుగర్ మొదటి రోజే పారమంటాడు కదా, ఇన్సులిన్ టైప్ 1 కూడా వాళ్ళు ముష్టి టైప్ 2కి దూరం చేసి ఉండొచ్చు చైనా వాడు, అది కూడా 40 లక్షలు ఖర్చు పెట్టించి. నేను ఆల్రెడీ టైప్ 1కే పారేస్తాను అది మొదటి రోజు ఇన్సులిన్. ప్రపంచ చరిత్ర ఎంతవరకు జరగలేదు కదా అది. లేనప్పుడు పని చేయండి, నా క్లెయిమ్స్ రాంగ్ అయితే ప్రజలు మిస్లీడ్ చేస్తున్నాయి కదా. నేను ఎక్కడ చెప్తున్నాను, నీ బోర్డు ఛానల్లో చెబుతున్నా, టీవీ ఇంటర్వ్యూలో చెబుతున్నా, ఐఎంఏ ఎదురుకుండా చెప్తున్నా, నా ఛానల్లో అఫీషియల్ ఛానల్ చెబుతున్నా. నా మీద కేసు పెట్టి బొక్కలో దాంచండి, రాంగ్ క్లెయిమ్లు చేస్తున్నాడని. మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ లాంటి పెట్టి చూడండి, తెలుస్తుంది. పెట్టండి. రామ్దేవ్ బాబా మీద పెట్టారు కదా, మీరు మాట్లాడవచ్చు. రామ్దేవ్ బాబా పెట్టాడు కదా, వీరభాష కూడా పెట్టచ్చు. రామ్దేవ్ బాబా అల్లోపతి కంటే పెద్ద ఫ్రాడ్. ఇప్పుడు పాయింట్ అతను పెద్ద దొంగ. ఏది ఆ కంపెనీ పతంజలి కంపెనీ, రామ్దేవ్ బాబా కాదు, పతంజలి కంపెనీ చేసే క్లెయిమ్స్ అన్నీ అల్లోపతి కంటే నీచమైనవి. అల్లోపతి కంటే నీచమైన క్లెయిమ్స్ అవి. డయాబెటిక్ వాస్తవం ఏంటంటే ఇద్దరు మోసగాళ్ళు తగ్గచ్చలేరు డయాబెటీస్ని, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు, ఒకళ్ళు తిట్టుకుంటారు. ఎట్లా రామ్దేవ్ వాళ్ళు ఏమంటారు, అలోపతి మందులు ఇస్తాం తగ్గిస్తాం అన్నారు, తగ్గించరా. కానీ వాళ్ళు ఏ మాట కామాట వాళ్ళు ఒప్పుకుంటారు, మేము తగ్గించలేము కానీ కంట్రోల్ చేస్తామంటారు. ఇది పెద్ద బూతు. వీళ్ళు కంట్రోల్ చేస్తే డయాలసిస్ సెంటర్కి వెళ్ళిన ప్రతివాడు వీళ్ళు కంట్రోల్ చేసినాడే, కిడ్నీ పోయిన ప్రతివాడు వీళ్ళు కంట్రోల్ చేసినాడే, కాళ్ళు నరికేసుకుని ప్రతివాడు వీళ్ళు కంట్రోల్ చేసినాడే. అర్థమైందా? ప్రతివాడి కథ అదే, అది అక్కడే ముగుస్తుంది. వాళ్ళలాగానే రామ్దేవ్ బాబా ఏమంటాడు, నా మందు వేసుకుంటూ తగ్గుతుంది అంటాడు. మందులు వేసుకుంటూ ఏంటాయా, నువ్వు మందులు వేస్తావు కాబట్టి నీకు తగ్గదు, మందులు వేస్తావు కాబట్టి వాళ్ళకి తగ్గదు. అసలు డయాబెటిక్ మందులు ఒకటి ఏంటి? డయాబెటిక్ అనేది జీవనశైలి ఆహార విధానంలో వచ్చిన మార్పుల కారణంగా వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వ్యాధి తాలూకు సైడ్ ఎఫెక్ట్. నువ్వు ఆహార విధానం మార్చుకోవడం ద్వారానే సరిచేయగలవు. మెటబాలజీని మార్చి డైట్ చేయడం ద్వారా మాత్రమే నువ్వు డయాబెటీస్ని రివర్స్ చేసుకుంటావు. మందులతో తగ్గిస్తాను, నువ్వు పాత గ్లూకోజ్ కంటిన్యూ చేయడం అంటే అల్లోపతి ఏం మోసం చేస్తావు వచ్చింది, నువ్వు అదే మోసం చేస్తున్నావు. కాకపోతే వాడు మెట్ఫార్మ్ అంటాడు, నువ్వు మధుగ్రిట్టు మధునాశనం నీ పిండా కూడా అంటావు, అంతే తేడా. సో ఇద్దరు కలిపి, ఇద్దరు సైన్స్కి సంబంధం లేని వాళ్ళు కలిపి, అంటే ప్రజలకు తగ్గించిన చేతకాని వాళ్ళిద్దరూ కలిపి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టి మేము గెలిచాము లేదా మేము ఓడాము మేము అన్నామని వాళ్ళు సంబరాలు పడుతున్నారు.